మీరు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎంతమంది, వాళ్ళ యొక్క బాగోగులు చెప్తే మీకు చదువు చెప్పినట్టు. చిన్నమాట ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా పేరు బట్ల లక్ష్మీ ప్రసన్న, మాది గోకులము. టీచర్ గారు నేను హౌస్ వైఫ్ అండి, నాకు 2 పిల్లలండి. మా వారు బిజినెస్, 2 పిల్లలు, ఒక అబ్బాయి ఇంటర్ 2nd ఇయర్, ఒక అబ్బాయి 9th క్లాస్ చదువుకున్నాడు, హౌస్ వైఫ్. నా పేరు కాజా సైరుద్దీన్ కటుకూరి, నేను ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాను. నాకు 3 పిల్లలు సార్. సుబ్బారెడ్డి వెళ్ళు. అంతా జోష్ తోటి ఉండాలి. జోష్ ఎక్కడా? జోష్ లేదు మీలో. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్. అదేవిధంగా ఫస్ట్గా మన టీచర్స్కి గుడ్ మార్నింగ్ అందరికీ. నాకు స్టేజ్ పేరు ఎప్పుడు మాట్లాడలేదు నేను, కానీ ఎందుకో మాట్లాడాలని ఉత్సాహంగా వచ్చాను. నేను వచ్చినాక ఇక్కడికి మన స్కూల్లోకి స్టార్టింగ్ వచ్చినాక నాకు చాలామంది నేను మర్చిపోయా మన ఫ్రెండ్స్ని. ఫస్ట్ సార్ రమేష్ సార్, మీరు మాటి పక్కకు వస్తే జనాలు మాట్లాడలేరు. మీరు ప్రశాంతంగా కూర్చోండి ఫ్యాన్ కింద. నాకు మన ఫ్రెండ్స్లో నేను వచ్చినాక నాకు చాలామంది గుర్తులేరు, కానీ సారీ ఫ్రెండ్స్ క్షమించండి. అదేవిధంగా నాకు మాది వచ్చేసి 19 సౌండ్ పెట్టు. నాకు మ్యారేజ్ అయింది, 2 పాపలు. ప్రస్తుతానికి నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమానికి రావడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను సారీ క్షమించండి. నెక్స్ట్ ఇంకొకరిని పంపించు. రావాలి, ఫాస్ట్గా రావాలి. హలో, నా పేరు బివి ఫాతిమా, వెలిగల్న. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. నాకు 2 పిల్లలు. గ్రామం. నేను 10th క్లాసు బి సెక్షన్లో ఉన్నాను. నేను 10th చదివినప్పుడు. ఇప్పుడు నేను ఒంగోలులో ఉంటున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత టీ షాప్ పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. టీ షాప్ ఒంగోలు, 2 పిల్లలు. వాళ్ళ కేపీ అగ్రహారం. నా మ్యారేజ్ అయింది, వ్యవసాయం చేయాలి. చెప్పు ఒకసారి. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు గంధం వెంకటరమణమ్మ, మాది బాపన్పల్లి. ప్రజెంట్ నేను సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాను. ఒక బాబు. సో ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వహించిన నిర్వాహకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్తో పాటు గర్ల్స్ కూడా కొంతమంది ముందుంది వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ ఇది చేసినందుకు వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. సో నాకు 10th క్లాస్ అంటే అన్నిటికంటే ఎక్కువగా గుర్తొచ్చేది ఒక ఫేమస్ డైలాగ్. మీరు ఈ 1 సంవత్సరం కష్టపడి చదవండి, తర్వాత అంతా ఈజీగా ఉంటుంది. సో ఆ ఫేమస్ డైలాగ్ ఎవరు చెప్పారో గుర్తుందా? కృష్ణారెడ్డి సార్. సో అంటే ఆ 1 సంవత్సరం తర్వాత అది అంత ఈజీగా ఏం లేదు సార్, కానీ ఆ 1 సంవత్సరం పడిన కష్టం తర్వాత చాలా హెల్ప్ అయింది ఆ బేబీ
బేసిక్స్ అన్నీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంగ్లీష్ సార్ నేర్పించిన ఇంగ్లీష్ ఆ టైంలో వేసిన ఫౌండేషన్స్ తర్వాత చాలా బేసిక్స్ వల్ల చాలా ఈజీ అయింది. ఫర్దర్గా ఇంగ్లీష్ మీడియంకి షిఫ్ట్ అయిన తర్వాత కూడా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మిగిలిన సార్స్ అందరూ మీరు నేర్పిన విలువలు మాకు జీవితంలో చాలా ఉపయోగపడుతున్నాయి. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. శుభోదయం మిత్రులారా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు రంగస్వామి, మా వైఫ్ అనూష, నాకిద్దరు పిల్లలు వెలిగల్ల. ఇక్కడే నేను బిజినెస్ చేస్తుంటాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుగా ఒక 3 నెలల క్రితం వాల్చేల శ్రీనివాసులు, కాజా సైరుద్దీన్, బాలచౌడారెడ్డి, పిచ్చిరెడ్డి వీళ్ళందరూ ముందుగా ప్రయత్నించారు. స్కూల్ దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరూ నెంబర్లు నోటెడ్ చేసుకొని డే బై డే ప్రతి ఒక్కరికి కాల్ చేసి పిలవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మన స్కూల్కి మాకు 5 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. 2003 నుంచి 2008 దాకా మేము ఇక్కడ 10th చదువుకున్నాను. ఇక్కడ ఇంతకుముందు 2002, 2003లో మా మామయ్య అయినటువంటి చంద్రయ్య, ఆదిలక్ష్మితో మాకు రమేష్ సార్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. ఎప్పుడు వస్తా పోతూ ఉండేవాళ్ళం. చాలా తరచుగా మీరు ఎప్పుడు వస్తారు హై స్కూల్కి అని చెప్పేవాళ్ళు. ముఖ్యంగా మాకు రమేష్ సారు చాలా విద్యాబుద్ధులు నేర్పి క్రమశిక్షణ, నిబద్ధత, టైమింగ్ సెన్స్ నేర్పించారు. అవే ఇప్పుడు మా జీవితానికి చాలా విలువగా మేము భావిస్తున్నాము. విషయం ఏంటంటే అందరూ ఈ కార్యక్రమానికి పేరు పేరున అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకోటి మన ఉపాధ్యాయులు అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్నటువంటి గురువు గారికి ముందుగా నమస్కారాలు. నా పేరు కిషోర్, కనిగిరి దగ్గర పాతపాడు. ప్రజెంట్ హైదరాబాద్లో ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇంకా అయితే స్టిల్ అన్మ్యారీడ్. రెడ్డి 4వ వారం ఏ సెక్షన్ ముందుగా చెబుతారా? 4 years జాబ్ చేశాను. ప్రజెంట్ మంగళగిరిలో బిజినెస్ చేస్తున్నాను. నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, అన్మ్యారీడ్. ఓకే, అది అండ్ ఒక్కొక్కరు పేరు పెట్టి పిలవ. హలో, నా పేరు కోటపాటి వెంకటేశ్వర్లు, మా జిల్లాలపాడు. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పిల్లలు ఒక అబ్బాయి, మ్యారేజ్ అయింది. హలో, నేను చదువుకునేటప్పుడు నాకు స్పోర్ట్స్ మీద ఎక్కువ ఉండేది. హలో, నేను చదువుకునేటప్పుడు నాకు స్పోర్ట్స్ మీద ఎక్కువ ఉండేది. అప్పట్లో క్రికెట్ కెప్టెన్గా జోన్లో నేను కెప్టెన్గా చేశాను. కానీ చదువుకి దీనికి సంబంధం లేదు, జాబ్ అనేది నాకు అర్థమైపోయింది. చదువు ఆటలాడితేనే అట్లా చదువు వచ్చిందని తర్వాత తెలుసుకున్నాను. అట్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నాకు జాబ్ వచ్చింది. ఏది స్పోర్ట్స్ కోటాలో నాకు జాబ్ వచ్చింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం సార్. ఈ అబ్బాయి కోటపాటి వెంకటేశ్వర్లు చదువుకి విజ్ఞానానికి సంబంధం లేదని జీవితంలో మంచిగా స్థిరపడ్డాడు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు సార్, ఎయిర్ ఫోర్స్. గజ్జెల వెంకటేశ్వర్లు, బొల్లం బ్రహ్మయ్య, నాగరాజు, బాలచౌడారెడ్డి డయాస్ మీదకి రావాలి త్వరగా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇటు చూడాలి. నా పేరు నన్నం శివరావు. సి సెక్షన్ మాది. సి సెక్షన్ అంటే యాక్చువల్గా కొంచెం డల్లర్స్ అని సి సెక్షన్లు వేసారు అప్పుడు మమ్మల్ని. నాకు మ్యారేజ్ అయింది. నా వైఫ్ పేరు నవ్య, నాకు 2 పిల్లలు. ఇప్పుడు ప్రజెంట్ ఈ టెంట్ హౌస్ని చూసారా? ఈ టెంట్ హౌస్ సౌండ్ సిస్టమ్ ఇది మాదే. టెంట్ హౌస్ బిజినెస్ చేస్తుంటాను నేను. యాక్చువల్గా నేను పైకి వచ్చింది ఒక సార్ గురించి చెప్పేదానికి వచ్చాను. నేను సుబ్బయ్య సార్ గురించి. సుబ్బయ్య సార్ అంటే చాలా గౌరవం నాకు.
ఆయన్ని యాక్చువల్గా నేను ఇంతకుముందు స్టేజ్ మీద కూడా ఒకసారి ఇమిటేట్ చేశాను నేను. ఇమిటేట్ చేశాను నేను. సార్ మీరు ఫీల్ అవ్వద్దు సార్, ఇంతకుముందు 10th క్లాస్లో ఫేర్వెల్ డే రోజు వరకు ఇమిటేట్ చేశాను నేను. మీరంటే చాలా అభిమానం సార్ నాకు. నేను యాక్చువల్గా నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని, లాస్ట్లో కూర్చుంటాను నేను అక్కడ మా రూము. సార్ వచ్చేటప్పుడు ఫస్ట్ పీరియడ్కి తెలుగు సబ్జెక్ట్కి సార్ వస్తుంటారు. వచ్చినప్పుడు క్లాస్ ఎల్యూట్ చెప్తాను నేను, బ్యాక్ బెంచ్లో చెప్తాను నేను. బ్యాక్ బెంచ్లో క్లాస్ ఎల్యూట్ అని చెప్తాను. కూడా మాట్లాడేది ఈ మామూలు మొగలు కొడతా. క్లాస్ ఎల్యూట్ అన్నబట్టే లోపలికి వచ్చిన తర్వాత సార్ పిలుస్తారు, మాట్లాడింది నీ మొహం పాలు కొడుతున్నా బయటకు ఒకసారి అంటారు. సార్ చాలా కామెడీగా మాట్లాడుతూ ఉంటారు. నేనైతే విపరీతంగా పగలమని నవ్వుకునేవాడిని. తర్వాత నాకు ఇష్టమైన సార్ అనమాట రమేష్ సార్. రమేష్ సార్ చాలా ధన్యవాదాలు సార్ మీరు వచ్చినందుకు. అందరికి కూడా మా మందికి వేదికను అలంకరించినటువంటి అందరికీ నా ధన్యవాదాలు సార్. మా గురువు గారు అయినటువంటి రమేష్ సార్కి ధన్యవాదాలు ప్రత్యేకంగా. యాక్చువల్గా నేను సి సెక్షన్ అయితే ఏ సెక్షన్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ జరిగేటప్పుడు ప్రత్యేకంగా నన్ను తీసుకెళ్ళి ఏ సెక్షన్లో కూర్చొని పెట్టేవాడు ఆ సబ్జెక్ట్కి ఒక్కదానికి. నేనంటే చాలా అభిమానం కూడా సార్కి. చాలా థ్యాంక్స్ సార్ వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అద్దంకి వెంకటేశ్వర్లు. నా పేరు అద్దంకి వెంకటేశ్వర్లు, నాది కంకణంపాడు. నాకు ఇద్దరు పిల్లలు. ఏం చేస్తున్నారో కూడా చెప్పాలి. నేను ఆల్మోస్ట్ ఒక 7.5 years వరకు జాబ్ చేశాను. జాబ్ మానేసి ఇప్పుడు టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్లో బిజినెస్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజెంట్ నాది టీ షాప్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వాళ్ళతో మాట్లాడతాను. చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా పేరు ఓం శాంతి, మాది ఇక్కడ వెలిగన్ల. నాకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మేము ఇక్కడ వెలిగన్లోనే ఉంటాము. మరి ఇందిరా తల్లి హై స్కూల్ ఎదురుగా. నేను ఇప్పుడు ప్రస్తుతం పొలం పనికి పోతాను. నన్ను అక్కడ జవల్పూరి చేరకాని ఇక్కడ మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం ప్రజెంట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ వెలిగండ్ల నుంచి బెంగళూరులో ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన సార్లందరికీ నమస్కారం. నా స్నేహితులందరికీ శుభాశీస్సులు. నా పేరు నాగేష్, నేను వెలిగండ్ల బెంగళూరు దగ్గర ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. గురువులందరికీ నమస్కారం. నా పేరు గంధం ధనలక్ష్మి. నాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ పేరు శ్రీనివాసులు రెడ్డి. నాకు ఒక పాప ఒక బాబు. నెల్లూరులో ఉంటాము. హౌస్ వైఫ్. మా వ్యాపారం. చంద్రకళ గారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మన సార్లు అందరికీ నమస్కారం. నాతోటి మనందరూ స్టూడెంట్సే కదా ఇప్పుడు, కాదా? నేను అనుకుంటున్నాను మనం ఎంత హై లెవెల్లో ఉన్నా ఏమున్నా మనందరూ స్టూడెంట్స్. ముందు మేమందరం చిన్నపిల్లలమే, అవునా కాదా?
ఒకసారి లేయమ్మా. అమ్మాయి నేను ఒకే హైట్ ఉండేవాళ్ళం. నా పేరు చంద్రకళ, మాది కవంపాడు సార్. మా వారి పేరు శ్రీనివాసు, మా వారు లెక్చరరు. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. నేను సచివాలయం జాబ్ చేసుకున్నాను కనిగిరిలో, నీలకంఠం వారి స్ట్రీట్లో సార్. ఓకే సార్, మీరు నాకు తెలుసు కానీ మీరు నాతో మాట్లాడలేదు సార్. వాళ్ళందరూ రోజు చూస్తూ ఉంటాము కానీ ఒకవేళ మాట్లాడుతూ నువ్వెవరమ్మా అంటారో మన భయం. ఏం సార్ మీరు గుర్తుంటాము. ఎగ్జాంపుల్ సార్తో మాట్లాడాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వేకి వెళ్ళాను సార్. మా సారే కదంటే ఏమన్నారు, గుర్తులేదన్నారు సార్. అలా అనేసరికి మాకు మీరు ఇంకొకటి జిగిడే దోస్తులో ఇంకొకటి ఏంటంటే సుబ్బయ్య సార్ మమ్మల్ని ఏమనేవాళ్ళు, కోడుదన్నారు ఆ సమయానికి. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే అందరి గురించి చెప్పాలనుకుంటున్నాం సార్, మీరేం ఫీల్ అవ్వద్దు. మాకు ఈ అవకాశం ఇప్పుడే కదా వచ్చేది, మళ్ళీ రాదు. నేను ఎందుకు వచ్చానంటే 10th క్లాస్లో ఇక్కడ లేను సార్. నేను ఇమ్మడి చెరువులో చదివాను, 8th 9th ఇక్కడే ఉన్నా. కానీ నేను అందరికి బాగా గుర్తుండిపోయాను. అంటే నేను అంత చదువుతానే, ఏ సెక్షన్ నేను బాగానే చదువుతాను కదా, చదవనా చాలా బాగా. ఒక్కొక్కరి గురించి చెప్పాలనుకుంటున్నా సార్. నేను ఎందుకంటే చెప్పాలనుకుంటున్నా, నాకు బాగలేదు సార్. ఒకసారి 3 months నేను బెడ్ మీదే ఉన్నా, కళ్ళు కనపడట్లేదు, అసలు నేను నడవలేని స్థితిలో ఉన్నాను. కానీ అప్పుడు అనిపించింది ఇలాంటి మూమెంట్ మిస్ అవుతామేమో, ఒకవేళ ఏదన్నా అయిపోతే ఇలా మిస్ అయిపోతామే అనుకోనే వచ్చాను. నేను మీ అందరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిగా తిరుపతి సార్, హెచ్ఎం సారు మేము ఉన్నప్పుడు కదా సార్. ఒకసారి గుర్తున్నామో గుర్తులేమో. హెచ్ఎం సారు, తిరుపతి సారు ఫస్ట్. నెక్స్ట్ చెప్పా నేను ఎందుకు తెచ్చుకుంది పక్కకి గుర్తు చేస్తున్నాను కదా, మిమిక్రీ చేయాలి కదా. నెక్స్ట్ విజయ్ కుమార్ సార్ చూశారు కదా నన్ను బొమ్మిరెడ్డిపల్లిలో సార్, చూశారు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ జంట కవులు సార్. నేను బొమ్మిరెడ్డిపల్లిలో కూడా జాబ్ చేసినప్పుడు సార్ వస్తారు సచివాలయంకి. ఓకే, శంకర్ సార్ గురించి ఒక పాట పాడాలి, గుర్తుందే నాకు. జై జై గణేష్, జై కొడతా కొట్రా లేదా, జై జై గణేష్, జై కొడతా గణేష్ సార్ సార్ పాడారు సార్. మీరు చాలా బాగా పాడారు సార్. నెక్స్ట్ రమేష్ సార్ గురించి నేను ఇప్పుడు చెప్పలేము. పవన్ సార్ మీ ఇంటికి వచ్చే సర్వేకి మీరు నన్ను గుర్తుపట్టలేదు, ఇప్పుడు గుర్తుపట్టాలి. రేపు సర్వేకి వస్తే మీరు అన్ని డీటెయిల్స్ చెప్పాలి. చెప్పనంటే నేను ఒప్పుకోను సార్. ఓకే, హిందీ సార్ అంటే మాకు ఇమ్మడి చెరువులో తెలుసు. ఓకే సార్ తెలుసు, వెంకటేశ్వర సార్ కదా సార్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ సుబ్బయ్య సార్. మేమిద్దరం గుర్తొచ్చారు, మేము ఎప్పుడు కనపడ్డా గుర్తుంటారు ఇద్దరం, మీ ఇష్టం. కృష్ణారెడ్డి సార్, పిఎస్ సార్. ఓకే, తెలుసులే సార్, గుర్తుపట్టలేదా? గుర్తుపట్టారు. ఆర్వి నారాయణ సార్. ఓకే, ఓకే ఆర్వి నారాయణ సార్ రాలేదు సార్, జీవి నారాయణ సార్. ఓకే, సార్ కూడా తెలుసు. అంటే మేము ఉన్నప్పుడు లేరు, ఇంకెవరు మిస్. మేడమ్స్ రాలేదు కదా, అనురాధ మేడం వాళ్ళందరూ. ఇంకెక్కువ మాట్లాడకూడదా? చాలా సరే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో, నా పేరు బొడ్డుపల్లి వెంకటలక్ష్మి, మాది కంకణంపాడు. నాకు మ్యారేజ్ 2 పాపలు. ఇందులో వేదికను అలంకరించిన గురువులకు వందనాలు. తర్వాత నాతోటి చదువుకున్న విద్యార్థులకి నా అభినందనలు. ఏం చెప్పాలో మాటలు కూడా రావట్లేదు నాకు, అంత సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చిన గురువులకి, నాతోటి చదువుకున్న విద్యార్థులకి చాలా థ్యాంక్స్. ఓకే రమేష్ సార్, ఆల్రెడీ మనం 3 రోజులు బాగా ఎంజాయ్ చేసాము, స్కిప్ కూడా చేసాము, స్టేట్కి వెళ్ళిపోయింది. ఇంకా అంతకన్నా అదృష్టం నాకు ఇంకేం రాదు. నిజంగా సార్తో నేను 3 రోజులు స్పెండ్ చేశాను సెన్సెస్ రోజు. అంత అదృష్టం రావాలంటే చాలా కష్టము. థ్యాంక్ యూ. ఇంకా ఎక్కువ చేస్తే ఓవర్ చేస్తున్నారు. అవునవును. ప్రతి ఒక్కరు దయచేసి పైకి రావాలి. 19 సంవత్సరాల తర్వాత వచ్చాము ఇక్కడికి. మీ పేరు చెప్పడానికి కూడా మీరు సిగ్గుపడితే ఎలా? గట్టిగా
ఇంకా గట్టిగా. మన ఎదుగుదలని గురుదక్షిణగా భావించిన మన యొక్క సార్లందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా పెద్ద స్పీచ్ ఇవ్వాలని చాలామంది అడిగారు మన ఫ్రెండ్స్ అందరూ. నిజంగా ఇద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బయట ఎంత పెద్దవాళ్ళమైనా ఎంత ఎదిగినా ఇక్కడికి వస్తే నిజంగా చిన్నపిల్లలు అనే ఫీలింగ్. మాట్లాడాలంటే మేబీ అందరికీ అదే భయం అనుకుంటా. టీచర్స్ అంటే భయమో, స్టేజ్ అంటే భయమో తెలియట్లేదు, కానీ అందరూ భయపడుతున్నారు. గట్టి ఒకసారి నవ్వండి, నవ్వండి రా కట్ చప్పట్లు కొట్టండి గట్టిగా, ఇంకా గట్టిగా. ప్రతి ఒక్కరూ దయచేసి మళ్ళీ అడగకుండా వచ్చి జస్ట్ అందరికి ఆగి చెప్పానండి. పేరు చెప్పాలని భయపడితే, నా పేరు వెంగళరావు, మాది బాపనపల్లి. రీసెంట్గా మ్యారేజ్ అంటే ఒక బాబు. నేను సినిమా ఫీల్డ్లో ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి. బత్తుల వెంగళరావు. అవును సార్. నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా అంటే పిచ్చి అన్నట్టు. కానీ చదువులో కూడా అలాగే చదివాను సార్. కృష్ణారెడ్డి సార్ నాకు 50కి 48 వచ్చినా అరిసేవాళ్ళు, పక్కన 30 వచ్చినా వాళ్ళు అరిసేవాళ్ళు కాదు. అదేంటి సార్ నాకు 48 వచ్చినా అరుస్తున్నారంటే వాళ్ళు ఎంత రా నువ్వంటే చదువుతావు అనేవాళ్ళు. కానీ చదువుకునే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఎలాగైనా ఒక గోల్ ఏంటంటే 10th వరకు మా ఊర్లో మేము క్రికెట్ ఆడుతుంటే పాంపెట్లు పంచారు మన స్కూల్ నుంచి. ఆ పాంపెట్లో నా పేరు పడాలి, అదే ఫిక్స్. ఇంకా 9th కూడా నేను బాగా చదివాను కాదు. కానీ 10th వచ్చేసరికి ఫస్ట్ యూనిట్లో మంచి మార్కులు వచ్చాయి. ఏ సెక్షన్కి వెళ్ళమన్నారు, కానీ నాకు బి సెక్షన్ ఉందామని అక్కడే ఉన్నాను నేను. ఎలాగైనా ఆ పాంపెట్లో పేరు పడాలి, నాకు గోల్ అది. రీచ్ అయ్యాను. కానీ తర్వాత సినిమాలు అంటే చాలా అంటే పిచ్చి ఉండడం వల్ల అక్కడికి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ ఒక 10 years అవుతుంది సార్. అప్పటి నుంచి నేను కృష్ణారెడ్డి గారు సార్తో టచ్లో ఉన్నాను. నాకు ఇక్కడ టీచింగ్ చెప్పినట్టు నాకు ఎన్నో లైఫ్లో చెప్తూ ఉంటారు సార్. ఫోన్ చేసిన ప్రతిసారి, అరే నేను హైదరాబాద్ వస్తున్నాను, పిరమిడ్ క్లాసులు జరుగుతుంటాయి, నువ్వు అక్కడికి వచ్చేయరా, నేను తీసుకెళ్తాను, నువ్వు కానీ మెడిటేషన్ చేస్తే ఖచ్చితంగా మంచి యాక్టర్ అవుతావు, నీవు ఇలా స్కిల్స్ ఉన్నాయని ఫోన్ చేసిన ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు. నేను చాలా బాగా మాట్లాడతాను నా ఫీలింగ్. కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత ఎందుకో సార్లు ఉండడం వల్ల ఏమో తెలియదు, పిల్లలు అయిపోయాను ఖచ్చితంగా. ఎవరైనా ఎంత పెద్ద ఎదిగినా కానీ స్కూల్లోకి వచ్చినా ఎక్కడైనా టీచర్స్ ఎదురుపడినా ఖచ్చితంగా పిల్లలు అయిపోతాం, తెలియకుండా బెండ్ అయిపోతాం మనం. ఏమంటారు సార్, మీరు కూడా అలాంటి ఫీలింగ్? సో అది ఇక మన ఫ్రెండ్స్ అందరూ వచ్చి మాట్లాడితే బాగుంటుంది. నేను ఎవరో తెలుసు, ఒకసారి ఆగి చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తండి. ఎవరు తెలియదా నేను? సార్లు అమ్మ రాండి, అయితే వచ్చి పలకరించండి. అక్క నువ్వు పలకరించావు అక్క, నువ్వు అప్పటికి ఇప్పటికి ఏం మారలా, నిజం మారా కూడా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వారు నేను జొన్నగడ్డ ప్రదీప్ కుమార్ సార్, రాలపల్లి. నేను ఎంఫార్మసీ చేశాను. హైదరాబాద్లో అరవింద ఫార్మాలో జాబ్ చేస్తున్నా. 6 to 10th వరకు ఇక్కడే చదివాను సార్. 6 to 9 వరకు అంటే మాది స్ట్రెంత్ కదా, మేము 3 సెక్షన్లు ఉండేవాళ్ళం. అప్పటి వరకు నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అని నాకు ఒక ఉండేది. 10th వచ్చేసరికి మీరు స్టడీ బేస్ మీదుగా 3 సెక్షన్లు చేశారు. అప్పుడు నేను C సెక్షన్లో పడ్డా. ఆ తర్వాత బయట ఎక్కడికన్నా కనపడితే C సెక్షన్ అంటే మా పరువు పోయేది సార్. అప్పుడు అంటే మా తమ్ముడు కూడా ఇక్కడే చదివేవాళ్ళు. ఒకళ్ళేమో 6th ఉండేవాళ్ళు, ఒకళ్ళు 8th ఉండేవాళ్ళు. వాళ్ళేమో మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు మా ఏమో C సెక్షన్ అని. అప్పుడు కొంచెం ఉద్ధతమైనట్టు అనిపించేది. అప్పుడు కొంచెం చదవడం స్టార్ట్ చేసిన సార్. 10th పాస్ అయ్యాను. మీరు C సెక్షన్ వేయడం వల్ల, లేకపోతే 10th ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయాను మేము. ఆ తర్వాత 10th పాస్ అయినా కూడా మేము అందరం అంటే మా రాళ్ళపల్లిలో బేసిక్గా అందరూ చెన్నై వెళ్ళి జాబ్ చేస్తుంటారు. 10th వరకు చదువుతారు మ్యాక్సిమం. నేను అటే వెళ్ళాను. అప్పుడు సైన్స్ సార్ ఇక్కడ NS సార్ ఉండేవాళ్ళు, శ్రీనివాస్ సార్. ఒకసారి మా నాన్న కనపడినప్పుడు మా నాన్నకి క్లాస్ స్పీకర్ ఏంటయ్యా పిల్లోడు 10th పాస్ అయ్యి చదివాడు కదా, ఇంకా చదివచ్చు కదా అని. మా నాన్న ఇంకా అది ఫీల్ అయిపోయి నన్ను మళ్ళీ జాబ్ అక్కడ పనిచేసేవాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇంటర్లో జాయిన్ చేశాను సార్. ఇంకా ఆ తర్వాత నేను బైపీసీ తీసుకొని ఇంకా బీఫార్మసీ ఎంఫార్మసీ చేసి ఇప్పుడు అరవిందోలో హైదరాబాద్ జాబ్ చేస్తున్నాను, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్. వర్క్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప. అందరికీ LISలో గవర్నమెంట్ ఆఫర్ వర్క్ చేస్తున్నాను.
సార్ల గురించి ఒక్కొక్క గురించి చెప్పాలంటే అందరితో నాకు బెస్ట్ మెమరీస్ ఉన్నాయి స్కూల్తో పాటు కూడాను. నారాయణ సార్ అయితే నాకు ఎప్పుడు గుర్తొచ్చేవాడిని. బ్యాంక్ కోచింగ్కి వెళ్ళినప్పుడు అయితే నాకు ఇంగ్లీష్ ఒక్కటి కూడా వచ్చేది కదా, ఇంగ్లీష్ కొంచెం కూడా వచ్చేది కదా. బ్యాంక్ కోచింగ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అన్నింటిలో అవుట్ ఆఫ్ వచ్చేది, బట్ ఇంగ్లీష్లో మాత్రం 0 వచ్చేది. అప్పుడు సారు రమేష్ సారు, నారాయణ సార్ ఇవన్నీ గుర్తొచ్చేవాళ్ళు నాకు. అదే వాళ్ళు అప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కూడా ముందే జాబ్ వచ్చేది, బ్యాంకులో వచ్చేది అనుకునేవాడిని. తర్వాత దానికోసం మాత్రం ఇంగ్లీష్ కోసం మాత్రం స్పెషల్ ఇది కోచింగ్ తీసుకొని మళ్ళీ ఒక 1 year లేట్ అయినా కానీ జాబ్ తెచ్చుకున్నాను. సో ఆ టైంలో ఎక్కువ గుర్తొచ్చేవాళ్ళు నారాయణ సార్ కానీ. అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, అప్పుడు నారాయణ సార్ దగ్గర కూర్చోమని చెప్పేవాళ్ళు, ఇంగ్లీష్ నేర్చుకోరా పనికి వస్తుంది. అప్పుడు నేర్చుకోలేదు, 10th వరకు కూడా నేర్చుకోలేదు. ఇంగ్లీష్ వాళ్ళ భయంతో ఇంటర్లో కూడా నేను తెలుగు మీడియం చదివినాను. సో దానివల్ల చాలా లాస్ అయింది. ప్లస్ పవన్ కుమార్ సార్ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు, సార్ కొట్టేవాడు మనం. రమేష్ సారు, శంకర్ సార్ ఇవాళ పాట పాడుంటే బాగుండేది ఫస్ట్. ఎందుకంటే ప్రతి ప్రోగ్రాంలో నేనున్నప్పుడైతే అప్పుడు ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలన్నా కూడా సాంగ్తోనే స్టార్ట్ అయ్యేది మనకి. సాంగ్ మిస్ అయ్యాను ఇవాళ. ఇంకా జంట జోడి పవన్ సారు, అరవింద్ సార్ అప్పుడు అనేవాళ్ళు. ఇంకా సుబ్బయ్య సారు, థ్యాంక్ యూ సార్. తిరుపతి సారు కొంచెం సీరియస్గా ఉండేవాళ్ళు ఎప్పుడు ఫస్ట్లో, హెచ్ఎం రకంగా సీరియస్గా కనిపించేవాళ్ళు. నారాయణ సారు మా ఊరే, బాగా తెలుసు, బాగా జోబియర్గా ఉండేవాళ్ళు, హిందీ చెప్పేవాళ్ళు. శంకర్ సారు విజయ్ కుమార్ సారు తెలుసు, మా పెదనైనా తెలుసు సార్, రంగారెడ్డి, మా పెదనైనా రంగారెడ్డి అప్పుడు చెప్పేవాళ్ళు దగ్గర నుంచి చదువుకోరా మీ పెదనైనా చెప్పేవాళ్ళు నాకు అనేసి. బట్ అప్పుడు ఎప్పుడు చదువుకోలేదు, ఏది చదివినా కూడా యావరేజ్లో బిలో యావరేజ్ చదువుకునేవాడిని. బట్ ఇప్పుడు మంచిగా చెప్పాను. థ్యాంక్ యూ. నా పేరు భాష. వేదిక ఉన్న ప్రతి ఒక్కరు మా ఉపాధ్యాయులందరికీ పెద్దగా మాట్లాడండి భాష. ఇక్కడున్న ప్రతి ఒక్క మా ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చిన నా క్లాస్మేట్ మొత్తానికి ధన్యవాదాలు. 10th బ్యాచ్ ఈరోజు ఓకే. నా పేరు విజయ్ కుమారి, బాపనపల్లి. నాకు 2 పిల్లలు. నేను హౌస్ వైఫ్. ఉపాధ్యాయులందరికీ నమస్కారం సార్. నా పేరు సందడి మల్లేశ్వరి సార్, గోకులం. నాకు మ్యారేజ్ అయింది, 2 బాబులు. మా వారు టీ స్టాల్ సార్, కనిగిరే సార్ మేము ఉండేది. శంకర్ సార్ వాళ్ళు ఇంటి దగ్గరే సార్, నేను డైలీ సార్లు చూసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మల్లేశ్వరి, సందడి. నాకు మ్యారేజ్ అయింది. మా వారు టీ స్టాలు, మేము కనిగిరిలో ఉంటాము. నాకు 2 బాబులు. ఒక బాబు 10th అయిపోయింది, ఒక బాబు ఇంటర్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. బెల్లం నరేంద్ర సెక్షన్ అగ్రహారము. నేను ప్రెజెంట్ ఎంఎల్సీ అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను అండ్ చిన్నగా బిజినెస్ కూడా చేస్తున్నాను. నా మ్యారేజ్ అయింది, ఒక పాప. థ్యాంక్ యూ. నెక్స్ట్ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మా. నెక్స్ట్ అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా వేదికను అలంకరించినటువంటి మన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మమ్మల్ని సంతోషపరచడానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అంటున్నారో కూడా చెప్పండి. ఎక్కడ